ఈరోజు కడపలో ఈ కొప్పర్తి వద్ద మెగా పారిశ్రామిక హబ్ను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ మెగా పారిశ్రామిక హబ్తో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీని కూడా ఈ మెగా పారిశ్రామిక హబ్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలో సదుపాయాలను ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ ఇక్కడ ఏదైతే మనం కడతా ఉన్నామో 540 ఎకరాలలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, మెగా ఇండస్ట్రియల్ హబ్ కింద మరో 3167 ఎకరాలలో మెగా ఇండస్ట్రియల్ హబ్. ఈ రెండిట్లో మనం పెట్టుబడి పెట్టేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేయడానికి, టోటల్గా రోడ్లు, విద్యుత్ సరఫరా, ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇవ్వడానికి అక్షరాల 1580 కోట్ల రూపాయలతో ఈ పార్క్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటికే 4 షెడ్లతో డిక్సన్ సంస్థ, ఏఐఎల్ డిక్సన్ సంస్థ ఇక్కడికి ఆల్రెడీ రావడం కూడా జరిగింది. ఏప్రిల్ నాటికల్లా ఇక్కడ 1800 మంది ఉపాధి కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇందులో 50 మందికి ఇప్పటికే జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వీళ్ళందరినీ కూడా ఇక్కడ ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడే పనిచేయడం జరుగుతుంది. 50 మంది చెల్లెమ్మలకు ఈరోజు దీనికి తగ్గట్టుగా జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 4 షెడ్లు డిక్సన్, ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ రావడమే కాకుండా గ్రౌండ్ బ్రేకింగ్కు, ఫౌండేషన్ స్టోన్కు సిద్ధంగా ఉన్నవి ఎలక్ట్రానిక్స్ రంగంలో మరో 6 సంస్థలు కూడా గ్రౌండ్ బ్రేకింగ్కు సిద్ధంగా కూడా ఉన్నాయి. ఇందులో ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ఒకటి, డిజికాన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి అనేది రెండవది, అనేది మూడవది, చంద్రహాస్ ఎంటర్ప్రైజెస్ అన్నది నాలుగవది, యూటీఎన్పిఎల్ అన్నది ఐదవది. ఈ 5 సంస్థలు కూడా, ఈ 6 సంస్థలు ఇంతకుముందు డిక్సన్ది రెండవ ప్లాంట్ పెడతా ఉన్నారు కాబట్టి 6 సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి, గ్రౌండ్ బ్రేకింగ్ చేయడానికి సిద్ధంగా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తూ ఉన్నాం. ఈ 6 సంస్థలు, గ్రౌండ్ బ్రేకింగ్ సిద్ధంగా ఉన్న 6 సంస్థలు ఆల్రెడీ డిక్సన్ వాళ్ళ 4 షెడ్లతో రెడీగా ఉన్న ఒక సంస్థ. వీటిలో ఉద్యోగాలు చూస్తే దాదాపుగా 7500 ఉద్యోగాలు మరో 6 నెలల్లో, మరో 9 నెలల కాలంలో రెడీగా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇక్కడ వీళ్ళు పెట్టుబడి పెడతా ఉన్నది కూడా దాదాపుగా 600 కోట్ల రూపాయల పెట్టుబడులతో వీళ్ళంతా సంసిద్ధంగా రెడీగా ఇక్కడే ఉన్నారు. అదే మాదిరిగా దాదాపుగా
మరో 18 సంస్థలు అదే మాదిరిగా ఈరోజే ఇక్కడే ఇంకొక సంస్థ ఎలక్ట్రానిక్స్ రంగంలో వివిడిఎన్ అనే సంస్థ కూడా రెడీగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కోసం సంసిద్ధత వ్యక్తపరుస్తూ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ ఒక్క సంస్థే 365 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంది. 5400 ఉద్యోగాలు ఈ ఒక్క సంస్థ ద్వారానే రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరో 6 నెలల నుంచి 9 నెలల లోపల ఇవన్నీ కూడా పూర్తిగా రియలైజ్ అయ్యే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అనౌన్స్మెంట్కు సిద్ధంగా మరో 2 కంపెనీస్ కూడా ఆసక్తి చూపుతూ ఉన్నాయి. బ్లాక్ పెప్పర్ అని ఒక ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కంపెనీ, హార్మోనీ సిటీ అని చెప్పి రెండవ కంపెనీ, వీళ్ళు కూడా అనౌన్స్మెంట్కు రెడీగా కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ రంగంలో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కార్యక్రమాలు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇక్కడ రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. టెలివిజన్స్, ల్యాప్టాప్స్, ఐఓటీ డివైసెస్, ఇంకా ట్యాబ్లెట్స్, ఇంకా రకరకాల ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే ఈ పార్క్లో నుంచే జరగబోతూ ఉంది. ఇందులో వివిడిఎన్ అయితే గన టెక్నాలజీస్ సచ్ ఎస్ 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ML, బ్లాక్ చైన్, బిగ్ డేటా అనాలిటిక్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్గా ఇవన్నీ కూడా చేయబోతూ ఉన్నారు. ఇవి కాక ఇదే పార్క్లోనే మరో 18 MSMEలు కూడా ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్కు అంటే ఫౌండేషన్ స్టోన్కు సిద్ధంగా ఇవాళ ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తూ ఉన్నాం. ఇందులో రాయలసీమ ఎన్విరాన్ కేర్ అని, బిఎస్ ల్యాబొరేటరీస్ అని, స్వర్ణముఖి కాంక్రీట్ అని ఇలా రకరకాలుగా 18 MSME సంస్థలు కూడా దాదాపుగా 84 కోట్ల రూపాయల పెట్టుబడితో మరో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రెడీగా ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రావడము ఇక్కడ మొత్తంగా ఈ పార్క్స్ 2 డెవలప్ చేసి ఈ పార్క్స్ అన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత ఇక్కడ పొటెన్షియల్ దాదాపుగా 75,000 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చే ఫెసిలిటీ అన్నది ఇక్కడ తయారవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం, ఈ స్థాయిలో ఆసక్తి చూపించడం, ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు సపోర్ట్ చేస్తూ PLI స్కీమ్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఈ ప్రాజెక్టులో మెండుగా కూడా ఉన్నాయి. ఈ పెట్టుబడులలో అంతా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసికట్టుగా పెట్టుబడులు పెడతా ఉన్నాయి. 2 కలిసికట్టుగా ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేసే కార్యక్రమం కూడా జరిగిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ రావాలి, ఇంకా అభివృద్ధి జరగాలి, చదువుకున్న మన పిల్లలకందరికీ కూడా ఉద్యోగాలు మెరుగ్గా మెండుగా ఇక్కడే మన జిల్లాలోనే వచ్చే అవకాశాలు పరిస్థితులు రావాలి. దీనివల్ల మొత్తం రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఒకవైపున కొప్పర్తి, మరోవైపున శ్రీ సిటీ, నెల్లూరు అండ్ చిత్తూరు బార్డర్స్లో శ్రీ సిటీ, ఇవన్నీ కూడా రాయలసీమ రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చేదానికి బాగా ఉపయోగపడతాయి. ఇవాళ వీటి అన్నిటి వల్ల మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ దేవుడు ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, వీటి వల్ల ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితి కూడా రావాలి అని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకు
కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం ఒక 2 నిమిషాల పాటు ఇంగ్లీష్లో వీళ్ళకి అర్థమయ్యేట్టుగా మాట్లాడాల్సి వస్తే, my only proposal to all these industries, all these manufacturing units, be it in electronic, be it in MSME sectors, I'm thankful for all of you to have chosen Kopparthi, chosen Kadapa district for coming over here and making a huge investment into this area, giving employment to thousands of people. My assurance to you is, this is my district. This is my assurance to you. The very fact that I'm offering this proposal in my own district sends a very strong word to the entire industry, to the entire community, that we are here to support each and every one of you. And in fact, Subramaniam has done a great job. Nandakumar also has done a great job, and Jayalakshmi, the Principal Secretary, she's also done a great job. All of us are here to help you out. In fact, from the CMO, you also have Solomon, who's also been consistently interacting with all of you. All what I would like to say here is, just in case you have any difficulty, we are only a phone call away. We are wanting to and willing to help you in every which way possible. So we are with you in every which way. And of course, I need not repeat the kind of the support and industrial incentives that have already been proposed, that have already been discussed, that have already been given. So we are with you in every which way, and we will stand by you. And always keep in mind that we are only a phone call away. I think that itself speaks a lot. Thank you once again for coming over, and my assurance to you once again stands that I am with you. Thank you once again. Thank you, sir. Thank you so much for those valuable words. We truly appreciate your vision and also your commitment, not just us, but the entire country and especially the state of Andhra Pradesh. Thank you, sir. And now may I please request our representatives of Business Russia, Ms. Anna, who is the Indian representative to Ambassador Business Russia, to please come onto the dais. Mr. Julius, Director TWTC Tatra, to please come onto the dais, and also representatives from Elsina, CIMEI, IPCA, Harmony City, Black Pepper Technologies, to please come onto the dais. So these are the companies who have exchanged the MOU with us. And I would request our Honorable Chief Minister, Shri Jagan Mohan Reddy Garu, to please pose for a picture. And I would also request Shri P. Ravindranath Reddy Garu to please give away the vote of thanks. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణం వలె ఉన్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈవెంటు ఈరోజు జరగడం, అది కూడా మన ముఖ్యమంత్రి గారు, కడప జిల్లా ముద్దుబిడ్డ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఈవెంట్కు, అదే కాకుండా ఈ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ అయితేనేమి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అయితేనేమి, ఇవన్నీ కూడా
ఎంఎస్ఎంఈ అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక రాయలసీమకే కాదు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఉండడమే కాకుండా దశ దిశ మారే పరిస్థితి భవిష్యత్తులో ఉండబోతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 5 యూనిట్లు కొన్ని వేల కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసిన ఎంటర్ప్రెనర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాం. తద్వారా మాకు దాదాపు కొన్ని వేల పోస్టులు మాకు స్థానికంగా వస్తాయి అని చెప్పేసి మా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో అదే కాకుండా ఎంఎస్ఎంఈలో 18 యూనిట్లు వస్తున్నాయి. ఆ 18 యూనిట్ల ఎంటర్ప్రెనర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది. ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు హామీ ఇవ్వడం జరిగిందో ఇక్కడ ఏ విధమైన ఎంటర్ప్రెనర్స్కు ఏ విధమైన ఇబ్బంది భవిష్యత్తులో రాదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుని కాబట్టి ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళమే తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళమే కాదు. సో తప్పకుండా మా కడప జిల్లా వాళ్ళు కూడా వైఎస్ఆర్ జిల్లా వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పెట్టే వాళ్ళు కాదు. తప్పకుండా మీరందరూ కూడా రండి, ఈ కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాను బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తారు అని చెప్పేసి భావిస్తూ, అదే ఏపీ ఐఐసికి సంబంధించిన అధికారులందరికీ అలాగే పారిశ్రామిక సంబంధించిన స్పెషల్ సెక్రటరీలకు ఆ తర్వాత మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. Thank you, sir. Thank you for those valuable words and for the vote of thanks. Shri P. Ravindranath Reddy, Honorable MLA, Kamalapuram. Thank you so much, sir. And with this, we have come to an end of this event, and I would heartfully want to thank each and every one of you, to all the VIPs, dignitaries, and also our Honorable Chief Minister, Shri Jagan Mohan Reddy Garu. Thank you so much, sir. Thank you each and every one of you for sparing your time and coming to this venue. Thank you so much. My name is Niharika Kumari, the host of this evening, signing off for today. Thank you. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 96